గట్టిగా చెప్పేవారు, అందరూ ఇప్పుడు రాసుకునేవారు అనమాట. ఆయన అన్నారు, నా మాట ఈరోజు మీరు వినబడలేదు, కానీ ముందు ముందు లోకమంతటా కూడా నా యొక్క బోధలే, నా మాటలే వినబడతాయి, ప్రకటించబడతాయి అని గారు చెప్పిన వారు విన్నారు. కాబట్టి ఈ యొక్క కార్యము జరగాలి అంటే, రాకడ పని జరగాలి అంటే, రాకడ కొరకు సిద్ధపడాలి అంటే ఏమవ్వాలి? బైబిల్ మిషన్ క్షేమముగా ఉండాలి. బైబిల్ మిషన్ క్షేమముగా ఉండాలి అంటే ఏం కావాలి? బేతేలు గృహము, బేతేలు గృహ వాసులు కూడా క్షేమముగా ఉండాలి. ఇంకా కాకాని, వారికి అప్పగించబడిన ఆ కాకాని శాల కూడా క్షేమముగా ఉండాలి. అందుకే అయ్యగారు అన్నారు, ఈ మూడిటి కొరకు కనీసము ఒక్క నిమిషమైన టైం లేకపోతే ఒక్క నిమిషమైనా కానీ ప్రార్థన చేయమని చెప్పిన వారు ఉన్నారు. అనగా ఆ క్షేమమును బట్టి, బైబిల్ మిషన్ క్షేమమును బట్టి ఏమవుతుంది? లోకమంతా కూడా రాకడ వార్త వినిపించబడుతుంది. రాకడ అంతస్తులకు అనేక మంది వస్తారు. అలాగే ఈ దినమున మరి ప్రభు మనకు తెలియపరిచిన మాట, ఈ సియోను యొక్క క్షేమము కొరకు మనము ప్రార్థన చేయాలి. సియోనుకు మేలు చేయమని ప్రభువును బ్రతిమాలుకోవాలి. సియోనులో మరి ఆనందము, సియోనులో ఉన్న ఆనందము మన ఆనందము కన్నా ఎక్కువగా ఎంచాలి అని ప్రభువు ఈ దినమున మనకు తెలియపరచుచు ఉన్నారు. మరి ఇంకా మన ఎడల అనగా దేవుడు తను ఏర్పరచుకున్న ఈ సియోను ఎడల దేవుని యొక్క వాగ్దానము ఏమనేది ఒకసారి చూద్దాం. 132వ కీర్తన 13వ వచనము. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా ఆయన దానిని కోరుకొని ఉన్నాడు. మరి ఎన్నో మార్లు ప్రభువును, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ప్రభావమును మరి ఇక్కడ చూచిన వారమై ఉన్నాం. ఇక్కడ ఎవరున్నారు? ఎవరున్నారు? ఇక్కడ ప్రభువు ఉన్నారు. ఎలా ఉన్నారు? తన యొక్క సింహాసనాసీనుడై ఆయన నిత్యమును ఇక్కడ నివాసము చేయించు ఉన్నారు. కాబట్టి నివాసం అంటున్న ఆ ప్రభువును మనము చూచే వారముగా ఉండాలి. చూడండి, ఇంకా 19వ వచనము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. ప్రభువు మన కొరకు ఇచ్చుచున్న వాగ్దానము, సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఎంత మరి చక్కని వాగ్దానం వచ్చారండి. ఈ మాట విన్నప్పుడు మరి ఎవరికైనా కానీ ఎంత ఆదరణ ఉంటుందో, ఎంత సంతోషం ఉంటుందో కదా. మన మనవి వినగానే ఆయన మనకు ఉత్తరమిస్తారు. వచ్చేవారందరిలో ఆయన కరుణిస్తారు. నిశ్చయముగా నిన్ను కరుణించును, నీవొక ఏమాత్రమును కన్నీళ్లు విడువవు. ఇంకా సియోనులోనే ఒక జనము కాపురా ఉండును అని ప్రభువు మన కొరకు ఈ దినమున తనకు ఉన్నతమైన మరి వాగ్దానమును మనకు అందించుచు ఉన్నవారై ఉన్నారు. మరి మనము ఎవరిని బట్టి అయితే కన్నీళ్లు విడుస్తున్నామో, ఎవరిని బట్టి అయితే బాధపడుతూ ఉన్నామో, ఎవరిని బట్టి ఇన్ని కష్టాలు పొందుతున్నామో, మరి వారి సంగతి ఏంటి? వారి సంగతి ఏంటి? యెషయా గ్రంథములో 60వ అధ్యాయములో 14వ వచనము.
నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టుదురు. ఎంత గొప్ప మరి సంగతో చూడండి. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. మనము తీర్పు తీర్చక్కర్లా, మనము పగ తీర్చుకొనక్కర్లా, మనము పోరాడనక్కర్లేదు. ఎవరు పోరాడతారు? దేవుడే తన నివాసులైన తన సియోను వాసుల పక్షముగా ఆయన పోరాడి వ్యాజ్యమాడి తిరిగి వారిని మన పాదం దగ్గరకే తీసుకొని వచ్చువారై ఉన్నారు. ఎంత గొప్ప సంగతో మరి చూడండి. ఇంకా ముందు ముందు రాబో దినములలో ఈ యొక్క మందిరముకు, ఈ యొక్క సియోను స్థలము గురించి ఎలా జరుగుతుంది అనేది ప్రభు ఇక్కడ తెలియపరుస్తారు. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనము. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలి వారు కేకవేసి సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండని, సియోనుకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండి అని చెప్పు దినము నిర్ణయమాయను. చూడండి, సియోను దగ్గరకు మనము వెళ్దాము రండి. ఇంకేమంటారంట? సియోనుకు వెళ్ళే మార్గము ఏది అని అడిగి మరి వెతుక్కుంటూ వస్తారు అని ప్రభువు మరి ఇక్కడ మనకు బయలుపరచు ఉన్నారు. కాబట్టి ఇక సియోనుగా ఏర్పరచుకున్న ఈ యొక్క మందిరము, ఈ యొక్క స్థలము, బైబిల్ మిషను, దేవాలయము, దేవుడిని దాదాసేపు బయలుపరిచిన మరి బైబిల్ మిషను, దేవాలయము, ఈ మందిరమును దేవుడు ఏర్పాటు చేసుకున్న వారై ఉన్నారు. ఇది ఏ ఒక్కరి మనుషులకు ఇష్టము కాదు, ఏ ఒక్క మనుషులకు ఇచ్చ వలన వచ్చింది కాదు, కానీ ఎవరిది? దేవుని యొక్క ఏర్పాటు. కాబట్టి ఈ యొక్క ఏర్పాటు వద్దకు మనము వచ్చిన వారం విన్నాం. కాబట్టి మరి మనము భయపడనక్కర్లేదు, అలాగే చింత పడనక్కర్లేదు. దేవుడు మన ఎడల ఎన్నో కార్యములు ఆయన జరిగించువారైనారు. తన మహిమను ఈ యొక్క స్థలములో ఆయన వెల్లడిపరచువారైనారు. ఆయన ఈ యొక్క స్థలములో నుంచి ప్రత్యక్షమగు వారై ఉన్నారు. మరి మనము ఏం చేయాలి? మనమేం చేయాలి? ఈ సీనుకు మనము రావాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తున్నాం, అందరూ చదువుకున్నాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనము గనక ఇక్కడికి వస్తే దేవుడు ఏం చేస్తారంట? ఆయన మన వద్దకు వస్తారు. మనము దేవుని దగ్గరకు వచ్చినా, దేవుడు మన దగ్గరకు వచ్చినా ఏమవుతుంది? ఎలా వచ్చినా కానీ దీవెనే, అవునా కదా? ఇశ్రాయేలు మరి ప్రత్యక్షపు గుడారం నిర్మింపచేసిన తర్వాత దాన్ని ప్రతిష్ఠించినప్పుడు దేవుడు ఏం చేశారు? ఆ మందిరమంతటిని కూడా తన మహిమతో నింపి ఆ మందిరంలోకైనా వచ్చిన వారు ఎన్నారు, నివాసం అన్నవారు ఎన్నారు. అలాగే సొలొమోను దేవాలయం నిర్మించి ప్రతిష్ఠించి బులర్పించి ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశారు? ఆకాశం నుంచి అగ్నితో ఆ బుల్లన్నీ కూడా దహింపచేసి తన మహిమతో ఆ మందిరమును నిర్మింపచేసి ఆ మందిరములో ఆయన నివాసము ఉన్నవారై ఉన్నారు కదా.
కాబట్టి మనము దేవుని దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు ఏం చేస్తారు? ఆయన మన దగ్గరకు వస్తారు. మరి ఎలా రావాలి దేవుని దగ్గరికి? ఎలా రావాలి? ఒక ప్రశ్న. మరి తండ్రి దగ్గర కుమార్తెకు ఎక్కువ చనువు ఉంటుందా, కుమారుడికి ఎక్కువ చనువు ఉంటుందా? పర్లేదు చెప్పండి. చెప్పట్లేరు. కుమార్తెకి ఎక్కువ చనువు ఉంటుంది కదా. కుమార్తె ఏదైనా కావాలని అడిగినప్పుడు చనువు అడుగుతుంది. అలాగే తండ్రి కూడా ఏమీ ఆలోచించకుండా వెంటనే ఇచ్చేస్తారు. అదే సంగతి కుమారుడు అడిగితే ఏం చేస్తారు? ఎందుకు అడుగుతున్నాడో అని ఆలోచిస్తారు. అవునా? అలాగే కుమార్తెకి ఏమైనా ఇవ్వాలంటే తండ్రి ఆలోచించకుండా వెంటనే ఇచ్చేస్తారు. అంటే కుమార్తె అడిగిందే కాకుండా ఒకవేళ ఆయన ఏమైనా ఇవ్వాలనుకుంటే ఏం చేస్తారు? తండ్రి ఇచ్చేస్తారు. అడిగిన దానికన్నా చక్కని ఎక్స్పీరియన్స్ కదా. అయితే అదే సంగతి, అదే పదార్థం, అదే డబ్బు లేకపోతే ఏమైనా కానీ కుమారునికి అది ఇవ్వాలంటే ఏం చేస్తారు? తండ్రి మరలా దేవా ఆలోచిస్తారు కదా. మరి కుమార్తెకు తండ్రి వద్ద ఎక్కువ చనువు ఉంటుంది. మనము ఈ దేవుని దగ్గరికి, మన దేవదేవుని దగ్గరికి ఎలా రావాలి? ఎలా రావాలి? ప్రభువు ఈ దినమున మరి నాకు బయలుపరిచిన సంగతి ఇది. ఎలా రావాలి? ఒక కుమార్తె తండ్రి దగ్గరికి ఎలా వస్తుందో నాకు కావాలని అలా రావాలి. ఇది ప్రభు ఈ దినం బయలుపరిచిన సంగతి. ఉదాహరణ చూద్దాం. న్యాయపత్ర గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము. కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు అతనికిచ్చి పెళ్లి చేశాను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగాను. అందుకామె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చను. ఇది చదివితేనే మనకు అర్థమైపోతుంది ఒక కుమార్తె మీద తండ్రికి ఎంత ప్రేమ ఉంటుందో కదా. ఈ కాలేబు యెహోషువతో పాటు ఇశ్రాయేలు దేశమును స్వతంత్రించుకున్నవాడు. దేవుని చేత వాగ్దానం చేయబడి ఐగుప్తులో బయలుదేరాడు. అలాగే ఇశ్రాయేలు దేశానికి వచ్చి దాన్ని స్వతంత్రించుకున్నాడు. మరి ఇప్పుడు తన కుమార్తెకు పెళ్లి చేశాడు. పెళ్లి చేసినప్పుడు ఆల్రెడీ ఏమి ఇచ్చాడు? దక్షిణ భూమిని ఇచ్చేశాడు. చాలా గొప్ప ప్రాంతమును ఇచ్చాడు. అయితే కుమార్తె ఏం చేస్తుంది? ఇచ్చినది సరిపోలేదు, తాను పొందిన దీవెన సరిపోలేదు, ఇంకేం కావాలి? ఎక్స్ట్రా దీవెన అడుగుతుంది. మనం లైక్ చేస్తాం కదా, దేవుని ప్రార్థిస్తాం, ఇస్తారు. ఇచ్చినంత పొందామా? తృప్తి మనము పొందము. మళ్ళీ ఏం చేస్తాము? ఇంకా ఇవ్వమంటాం, మొరటి ఇవ్వమంటాం, ఎక్కువ ఇవ్వమంటాం. అవునా? ఇదే ఆత్మీయ దృశ్యం అయితే ఎంత బాగుంటుందో కదా, ఎంత బాగుంటుందో కదా కదా. అలాగే మరి కాలేబు కుమార్తె కూడా అలాగే అడుగుతుంది, నాకు దక్షిణ భూమిని ఇచ్చినావు కానీ ఇంకేం కావాలి? నీటి మడుగులు కూడా ఇవ్వు. అంటే కాలేబు ఏం చేశాడు? తన యొక్క కూతురు ప్రేమతోటి పల్లపు మడుగులను మెరక మడుగులను కూడా ఆమెకు ఇచ్చేసాడు. ఒకటి అడిగింది, రెండు ఇచ్చాడు, ఆల్రెడీ ఇచ్చాడు. అది సరిపోదు తండ్రి, నాకు ఇంకా కావాలంది.
సరే అని చెప్పి అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చాడు కదా. మనము ఎలా రావాలి మన తండ్రి దగ్గరికి? ఎలా రావాలి? కుమార్తె తండ్రిని అడిగినప్పుడు నాకు ఇస్తాడో ఇవ్వడో అనుకుంటా వస్తుందా? మీరు ఎప్పుడైనా వెళ్ళారా? మీరు తను ఎప్పుడైనా అడిగారా? మీ డాడీస్ని ఇస్తారో ఇవ్వరో అనుకున్నారు ఎప్పుడైనా? కదా. మనం ఎలా రావాలి? తండ్రి కుమార్తె దగ్గరికి వచ్చిన వట్టి చేతులతో వస్తాడా? రాడు. కుమార్తె తన దగ్గరికి వచ్చిన వట్టి చేతులతో పంపిస్తాడా? పంపించాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరెప్పుడు కూడా ఈ సియోనుకు వచ్చారు, ఎప్పుడు వచ్చినా, ఆదివారమైనా, పండుగ అయినా, మరి ఏ కార్యక్రమమైనా, ఉపవాస ప్రార్థన అయినా, లేక ప్రార్థన చేసుకోవాలని వచ్చినా, లేక సన్నిధి ప్రార్థన అయినా, మరి ఏమైనా కానివ్వండి, ఎప్పుడైనా కానీ మీరు మన ఈ తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాట తప్పక గుర్తుపెట్టుకోండి. తండ్రి దగ్గరకు కుమార్తె వచ్చినా తండ్రి విడిచిపెట్టడు, ఇవ్వకుండా ఉండడు. అలాగే మరి కుమార్తె తండ్రి దగ్గరకు వచ్చిన విడిచిపెట్టడు, తండ్రి కుమార్తె దగ్గరకు వచ్చినా కానీ విడిచిపెట్టడు. అలాగే మన దేవుడు కూడా విడిచిపెట్టకుండా మనకు కావలసినవి, మనము అడిగినవి కాకుండా ఆయన తను ఇవ్వాలనుకున్నవి కూడా మనకు దయచేయి వాడై ఉన్నాడు కదా. మనము ఆయన దగ్గరికల్లా ఆనిస్తాడు, మనం ఆయన దగ్గరికి వస్తే ఆయన మన దగ్గరికి వస్తారు. అవునా కదా. సింహాసనము, దేవుని సింహాసనము ఇక్కడ ఉన్నది. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. అనేక మార్లు తన బిడ్డలైన వారికి తన సింహాసనమును చూపించారు. కొంతమందికి, మరికొంతమందికి ఆ సింహాసనం వద్దకే ఆయన తీసుకొని వెళ్ళారు. మోషే కొండెక్కాడు. దేవుడు ఏం చేశారు? ఆ సింహాసనం అనే మోషే దగ్గరికి తీసుకొచ్చారు. దానియేలు ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశారు? ఆ సింహాసనముతో దానియేలు దగ్గరికి వచ్చేసారు. యెహెజ్కేలు ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశారు? ఆ సింహాసనం యెహెజ్కేలు దగ్గరికి తీసుకొని వచ్చేసారు. అయితే మరి యెషయా ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశారు? ఆ సింహాసనం దగ్గరికే తీసుకెళ్ళిపోయారు. యోహాను ప్రార్థన చేశాడు. దేవుడు ఆ సింహాసనం దగ్గరికి యోహాను తీసుకెళ్ళిపోయారు. మరికొంతమంది ఉంటారు, వీరి దగ్గరికి సింహాసనం రాదు, కానీ వీరు సింహాసనం దగ్గరికి వెళ్ళరు. మరేం చేస్తారు? ఆ సింహాసనం ఏంటో చూస్తారు, దూరం నుంచి చూస్తారు. స్టెఫన్ లాంటి వాళ్ళు భూమి మీదే ఉన్నాడు, సింహాసనం దగ్గరికి రాలా. అయితే ఆకాశం తెరవబడింది, ఆ సింహాసనము స్టెఫను చూడగలిగిన వాడన్నారు. కానీ ఎలాంటి వారైనా కానీ సింహాసన అనుభవం మాత్రం వారు కలిగిన వారుగా ఉన్నారు. అలాగే మనము కూడా ఏం చేయాలి? ప్రభువును మనము చూడాలి, ఆయన్ని మనము వినాలి, ఆయన్ని మనము అనుభవించాలి. మనము కూడా కోరుకున్నట్లయితే వారికి చూపించిన దేవుడు మనకు చూపించరా? వారి దగ్గర తీసుకొచ్చిన దేవుడు మన దగ్గరికి సింహాసనంతో రారా? తప్పక ఆయన వచ్చేవారైనారు, మనల్ని కొనుక్కోవారైనారు, మనకు చూపించేవారైనారు, ముఖ్యంగా మనలను ఆశీర్వదించేవారైనారు. కాబట్టి ఈ మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకోనండి, మీ హృదయములు భద్రపరచుకోనండి. అలాగే ఈ అంశములు మీరు గుర్తించుకొని ప్రార్థన చేయండి. ఎందుకనగా ఇది యొక్క మనుషుల ఇచ్చ వల్ల వచ్చిన మాట కాదు, కానీ దేవుని యొక్క ఏర్పాటు మనకు ఈ దినమున మరి విశుద్ధముగా ఆయన బయలుపరిచిన వారై ఉన్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయములో భద్రపరిచి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు అనేక కోటాన కోట్ల స్తోత్రములు, స్తుతులు, వందనములు చెల్లించుచున్నాం. తండ్రి, ఎంత గొప్ప దేవుడవు, ఎంత గొప్ప మహోన్నతుడవు, ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడవు. మీకే స్తోత్రములు. ఏమున్నది మాలో,
మాలో ఏమీ లేదు ప్రభా. నాయన ఆయనను కూడా కేవలము నీ యొక్క నామ మహిమకై, నీ నామ ఘనతకై ఇశ్రాయేలీయులను మీరు కోరుకొని ప్రభా, అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా, మిమ్మును బాధించిన అనేక మార్లు, మిమ్మును విసిగించిన అనేక మార్లు, మీ విశ్వాసము కోల్పోయిన అనేక మార్లు, వెనుకకు తిరిగిన అనేక మార్లు, తిరుగుబాటు చేసిన, ఎలాగైతే నీ ఘనమైన నామము కొరకు వారి మధ్య నివాసము చేసి వారిని నడిపించి కనానుకు చేర్చావో, అలాగే తండ్రి ఏ యోగ్యత లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా ప్రియక దేవా, మీరు అయినా ఈ దీనులమైన మమ్మను, అలాగే ప్రభా నీ యొక్క ఘనమైన నామము నిమిత్తము, నీ యొక్క ఘనమైన బయలుమిషన్ నిమిత్తము, నీ యొక్క ఘనమైన బయలుమిషన్ పరిచర్య రాకడ పరిచయ నిమిత్తమును ప్రభా ఈ స్థలమును సియోనుగా ఏర్పరుచుకున్నావు. అంతేకాదు ప్రభా, నీ వద్దకు వచ్చుచున్న మమ్మలను, ఎలాగూ రావులను తెలియని మమ్మలను ప్రభా ఒక చక్కని వర్తమానం మాకు అందించి ఎలా రావాలో అని తెలియపరిచారు తండ్రి. వద్దకు కుమార్తె ఎలా వస్తుందో అలాగ నమ్మని చెప్పావు. కోటాను కోట్ల స్తోత్రములు, వందనములు ప్రభా. కాలేబు తన కుమార్తె అయిన అక్సాకు దీవెనిచ్చినట్లుగా ఇదిగో ప్రభా ఇక్కడున్న ప్రతి వారిని కూడా నన్ను మీరు ఇచ్చారు. అంతేకాదు, ఇచ్చినది కాకుండా ఇంకా మేము అడుగుచున్నాము, అడగదిచ్చుచున్నారు, ఇంకనూ అడగకపోయినా మరి ఇంకా ఎక్కువ చేసి ఇచ్చుచున్నారు తండ్రి. స్తోత్రములు. ఆ యొక్క సంగతిని మాకు బయలుపరిచిందేవా. ఈ నీ మాటలు స్థిరపరిచి ప్రతి వారి విషయంలో మీరు నెరవేర్చి ప్రభా మిమ్మును, మీ యొక్క మహిమను, మీ ప్రేమను, మీ ఘనతను ప్రభా రుచి చూడగలిగే గొప్ప భాగ్యము సంఘమంతటికి దయచేసి మీరు మహిమ పొందమని, మీరు ఈ యొక్క స్థలములో చేయవచ్చిన గొప్ప కార్యము కొరకే కోటాను కోట్ల స్తోత్రములు, స్తుతులు, వందనములు చెల్లించచ్చు. మా కొరకు మేఘాస్తిని నడుచుచున్న మా కొరకు, మీకు మహిమ కొరకు ఈ యొక్క స్థలమును మీ యొక్క శివునిగా సింహాసనముగా ఏర్పరచుకున్న వరుడైన యేసు నామములో వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్.